కొంతమంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు మన సాయి ధరమ్ తేజ్ గారిని అభిమానించి వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి మీ సెల్ ఫోన్లు బయటకు తీసి టార్చ్ లైట్ ఆన్ చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కమాన్ ఆడియన్స్, ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లు బయటకు తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమాన్ ఆడియన్స్, ఒక్కసారి ఉషాతో గట్టిగా వాయిస్ కాలే. దయచేసి అందరూ కూడా ఎవరెవరు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మరియు మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారిని ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి సెల్ ఫోన్లు బయట తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి ఉషాతో ప్రతి ఒక్కరు లోపల ఉన్న ఆ సంతోషాన్ని చూపిస్తూ గట్టిగా వాయిస్ కాలే. కమాన్ పవర్ స్టార్ అభిమానులు ఎక్కడ ఉన్నారు? దయచేసి దయచేసి మీ అందరికీ హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, కాస్త డిసిప్లిన్ని మెయింటైన్ చేయండి ప్లీజ్. దయచేసి శివ బౌన్సర్ టీమ్స్ అందరు ఎక్కడ ఉన్నా సరే కొంచెం స్టేజ్ ముందుకు రావాలండి. బౌన్సర్ టీమ్ మెంబర్స్ అందరూ ఎక్కడున్నా సరే ఒక్కసారి స్టేజ్ దగ్గర రావాలి ప్లీజ్. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఆహాహా, నిజంగా మిమ్మల్ని అందరినీ బాగా మెచ్చుకోవాలి. మీ లోపల ఉన్న ఆ హుషారు, మీ లోపల ఉన్న హుషారు, ఆ ఎనర్జీ, అబ్బబ్బబ్బా, కింద మీద ఊపో. వైజాగ్లో వచ్చిన వాళ్ళు మీరందరూ తోపు.
కొంచెం లైట్స్ ని ఆన్ చేయండి ప్లీజ్. అన్నా సౌండ్ ఆప్ ఒకసారి. అన్నా లైట్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ రండి. లైట్ సెట్ అవ్వాలి ఇక్కడ రండి. లైట్ సెట్ భయ్యా లైట్స్ ఆన్ చేయండి. దయచేసి అందరూ కూడా టార్చ్ లైట్లు ఆపక బదులు అలా ఆన్ చేస్తూనే ఉంచండి. అప్పుడు మా వైజాగ్ లోపల ఉన్న ప్రేమ అభిమానం ఆ సత్తా అసలు ఎక్కడ కూడా మీ లోపల ఉన్న ఎనర్జీ తగ్గకూడదు. అలాగే హుషారుగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా వెనకాతల సక్సెస్ ఉండాలంటే మీలాంటి క్రేజ్ ఫ్యాన్స్ ఉండాల్సిందే. సూపర్. దయచేసి మళ్ళీ టెక్నికల్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం లైట్స్ని ఆన్ చేయండి ప్లీజ్. హాయ్ అందరూ, హాయ్ 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 హాయ్. అసలు నేనే హాయ్ చెప్తే ఎంత సంతోషంగా మీరు అందరూ హాయ్ చెప్పినప్పుడు మన అందరి మనసులో దోచుకున్నటువంటి సాయి ధరమ్ తేజ్ గారు వస్తే అప్పుడు ఎనర్జీ మామూలుగా ఉండదు. నిజంగా మేమైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఎదురు. You're so hot, baby. ఆహా సూపర్. See, baby. Baby, love you, baby. You're so cute, baby. సౌండ్ ని కొంచెం ఆఫ్ చేయండి ప్లీజ్. టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం సౌండ్ ని ఆఫ్ చేసేయండి. యా థ్యాంక్ యూ. ఎందుకంటే మన మధ్యలో సౌండ్ వద్దు, ఏమొద్దు. ప్రస్తుతానికి వినాల్సింది ఒకే ఒక్క సౌండ్, అది జనాల నుంచి వచ్చిన అరుపులు, కేకలు, విజిల్స్. రైట్, సూపర్. మరి ఇంకొద్ది క్షణాల్లోనే మన సమక్షంలోనే బ్రో సినిమా టీరీస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరందరూ రెడీయేనా? రెడీయేనా? సూపర్. దయచేసి అందరూ కాస్త డిసిప్లిన్గా ఉండండి ప్లీజ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి దాని గట్టు ఉంటుంది, నాకు ఉండదు, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని. ఇటువంటి మాట నేను చెప్పినప్పుడు నమ్మదే. ఇటువంటి భారీ డైలాగులు పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే బాగుంటుంది. ఎస్, అంతే కదా? ఎస్, ఓకే, సూపర్. నేను అదే చెప్తున్నానండి, నేను అదే చెప్తున్నాను. ఎస్, ఆయనలాగా ఒరిజినల్గా మనం చెప్పలేము. ఎస్, ఆయన నిజంగా ఎంతోమంది మనసులో ఉండిపోయిన గొప్ప మనసున్న వ్యక్తి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత చెప్పినా చాలా తక్కువ. నిజంగా ఈరోజు జనాలు ప్రాణాలు ఇచ్చినట్టు ఆ రేంజ్లో ఉన్నారంటే దాని ముఖ్యమైన కారణం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది కోసం వాళ్ళందరికీ నచ్చిన విధానంగా చాలా పనులు చేసి ఉన్నారు, ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. దానికి అందరికీ కారణం మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక్కసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగా వాయిస్కోవాలి. సూపర్, మ్యూజిక్ ప్లీజ్. సాంగ్ ప్లే చేసేయండి ప్లీజ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఎప్పుడెప్పుడు అది చూస్తున్నామండి మన సుప్రీం హీరో ద స్టార్ సాయి ధరమ్ తేజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ యొక్క సినిమాకి ప్రొడ్యూస్ చేసినటువంటి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభినేత గౌరవనీయులు
శ్రీ జీజీ విశ్వప్రసాద్ గారికి హార్ట్ఫుల్లీ స్వాగతం సుస్వాగతం. హార్ట్ఫుల్లీ వెల్కమ్ టు యు సర్. థ్యాంక్ యూ సో మచ్. సో మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ జీ స్టూడియో ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రో సినిమాలో చాలా చాలా క్రేజ్ తో చాలా అభిమానంతో ఎంతమంది వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ అండ్ సాయి ధరమ్ తేజ్ గారికి హార్ట్ఫుల్ గా వెల్కమ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి లైట్స్ ని కొంచెం ఆఫ్ చేయండి ప్లీజ్. అందరూ దయచేసి సాయి ధరమ్ తేజ్ గారి అభిమానులు ఉన్న వాళ్ళు కొంచెం సైలెంట్ ని మెయింటైన్ చేయండి. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తారు. యా ప్లీజ్. హలో వైజాగ్, బాగున్నారా? సో ట్రైలర్ లాంచ్ చేస్తారా? ఇప్పుడు నేను లాంచ్ అంటే అవుతుంది అంటారు, రావద్దు. మీరందరూ కలిసి లాంచ్ చేస్తారంటే ఓకే. సో 3, 2, 1 అంటాను. మీరు లాంచ్ అని మీరు అరవాలి. రెడీయా? 3, 2, 1. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. లైట్స్ ఆన్ చేసేయండి ప్లీజ్. లైట్స్ ఆన్ చేసేయండి ప్లీజ్. లైట్స్ అన్ని ఆన్ చేయవచ్చుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ లైట్స్ ఆన్ ప్లీజ్. ఆడియన్స్ అందరూ కాస్త ఓపిక పడండి ప్లీజ్. మరి ఈ నెల 28న మన సమక్షంలోనే బ్రో సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉషాతో గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో నేను సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క సమక్షంలో నేను మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో వైజాగ్, ట్రైలర్ ఎలా ఉందండి? మూవీ దీనికి 100 times ఉంటుంది. ఇట్ హాస్ కమ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో తేజ్ గారు మాట్లాడుతారు. బాగుందా? సరిపోతుందబ్బా, చెప్పండి. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమను పొందడానికి ఇక్కడ దాకా వచ్చాను. సో ట్రైలర్ నచ్చితే అయితే చాలు, మా పని అయిపోయినట్టు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్క చిన్న న్యూస్, దయచేసి మీరందరూ ప్లీజ్ హెల్మెట్ ధరించండి. అది రిక్వెస్ట్ ప్లీజ్. దానివల్లే నేను బతికి స్టేజ్ మీద మీతో కలుస్తున్నాను. సో దయచేసి మీరందరూ హెల్మెట్లు పెట్టుకోండి. నిన్న చాలా మందిని చూశాను, బాధ వచ్చేసింది. సో దయచేసి మీరందరూ హెల్మెట్లు పెట్టుకోండి ప్లీజ్. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్లో కేటీఎం అని ఒక జూయిన్ వెళ్తున్నారు. కానీ మీకెవరైతే చిన్నదే బాబా తట్టుకోలేదు. సో దయచేసి ప్లీజ్. ఎస్. సో దయచేసి మీరందరూ ఇంటికి వెళ్ళినప్పుడు, బైక్ ఎక్కినప్పుడు ప్రతిసారి మీరందరూ హెల్మెట్ పెట్టుకోండి. సో ట్రైలర్ వచ్చిందా మీకు? ఫోటో ఎక్కడ? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ బీ సేఫ్, రైడ్ సేఫ్. సార్ మీరు అయితే మా పవర్ జూలై 28న మళ్ళీ కలుద్దాం. సార్ మీరు వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ చాలా మంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన ఒక డైలాగ్ మీ ఒకసారి చెప్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఐ రిక్వెస్ట్ యు టు సే సమ్ డైలాగ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మీరందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా.
నాకు కాస్త తెక్కుంది, కానీ మీకన్నా ప్రేమ నాకు ఎక్కువ ఉంది మీ మీద. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికీ బ్రో అవచ్చు, నాకు మాత్రం బ్రో అయితే నేను అస్సలు ఒప్పుకోను. థ్యాంక్ యూ సో మచ్.